మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింగరేణి అభివృద్ధికి సమిష్ట కృషి అవసరం. మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపు. కర్నూలులో దళిత భూ సమస్యల తీవ్రం. పరిష్కారం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన. బీజేపీ విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ మహాధర్నా. బేటీ బచావో ఎక్కడ? నన్నపనేని నరేందర్ ప్రశ్న. వైసీపీ కార్యకర్తలపై కేసులకు నిరసనగా భారీ ర్యాలీ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ చోరీ కేసులో 3 నిందితుల అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ మాదిగలపై దాడులు, హత్యలకు పూనుకుంటున్న రౌడీ షీటర్లను ఏరిపారేయాలని కర్నూలు జిల్లా సీనియర్ ఎంఆర్సీఎఫ్ నాయకులు కోరుతున్నారు. గతంలో కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసిన సీతారామాంజనేయులు రౌడీ షీటర్లను ఏరిపారేసిన విధంగా చేస్తే తప్ప హత్యలు, దాడులు తగ్గుతాయని కోరుతున్న ఎంఆర్పీఎఫ్ నాయకులతో మెగా టైమ్స్ చీఫ్ కరెస్పాండెంట్ మీసాల రామస్వామి అందిస్తున్న మాక్ లైవ్. గత కొంతకాలంగా మాదిగల పైన హత్యలు, దాడులు అనేవి జరుగుతున్నాయి. మరి ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు మనకు కర్నూలుకు చేరారు. మన మధ్యన దళిత నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు అందరు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ మధ్యన దళితుల పైన, మాదిగల పైన హత్యలు, దాడులు జరుగుతున్నాయి. అసలుకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఏమంటారు? ఈనాడు ఎట్లా ఉందనంటే పరిస్థితి, రౌడీ షీటర్లు ఎక్కువైపోయినారు. రౌడీ షీటర్లని నియంత్రించేంత వరకు ఇలానే ఉంటాయి. ముఖ్యంగా ఏందనంటే, మొన్న 1 సంవత్సరం క్రితం జరిగిన సంజన్న గారి హత్య అయితే, హత్య ఆల్రెడీ వాళ్ళు రౌడీ షీటర్లు అవుతారు, వాళ్ళు రౌడీ షీటర్లు అని తెలుసు. వాళ్ళని అప్పుడే బహిష్కరించింటే ఇంత జరిగేది కాదు. కాబట్టి ఇంతకు ముందర ఒకప్పుడు రౌడీ షీటర్లని ఎస్పీ సీతారామాంజనేయులు గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఎన్కౌంటర్లు చేసి మొత్తము జిల్లాను, రాష్ట్రాన్ని ఎలా దాటించాడో ఆ విధంగా చేస్తే తప్ప దళితుల మీద ఈ దాడులు, హత్యలు మాఫీ జరగకుండా ఉండవనేది మా భావన. కాబట్టి ఇప్పుడు ఒక మంచి నాయకుడు సంజన్న గారు అంటే ప్రజానాయకుడు, ప్రజల కోసం పాటుపడేవాడు, ఒక 30 సంవత్సరాలు ప్రజా జీవితంలోనే ఉన్నవాడు, ఎంతో మంది పేదవారికి సాయం చేసిన వ్యక్తిని చంపితే కూడా ఇంతవరకు ప్రభుత్వము వాళ్ళకి రావాల్సినవి ఇంకా రావడం లేదంటే చూడి ఏ విధంగా ఉందో. కాబట్టి ఇలాంటి వారికి ఇలా జరిగితే ఎట్లా? కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము, అదే కాదు బొందిమడుగులో జరిగిన రమేష్ హత్య అయితేనేమి, ఇక్కడనే కండేరులో జరిగిన మనోహర్ హత్య అయితేనేమి, ఎక్కడ చూసినా కూడా చిప్పగిరి లక్ష్మణ్ అయితేనేమి, ఎక్కడ చూసినా కూడా మాదిగలే బలైపోతున్నారు. వీళ్ళంతా అందరి కోసము పోరాడిన వాళ్ళు, అందరి కోసం పనిచేసిన వాళ్ళు, వాళ్ళ స్వార్థం కోసము ఏమాత్రం పనిచేయని వాళ్ళు. కాబట్టి ప్రజల కోసమే పనిచేసిన వాళ్ళని ఈ రౌడీ షీటర్లంతా ఏమనంటే వాళ్ళ గడవదు కాబట్టి, వాళ్ళు భయపడించుకోలేరు కాబట్టి, వాళ్ళని ఏమాత్రం సాగదు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మర్డర్లు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఇలా జరిగిన జిల్లా బహిష్కరణ కాదు, జిల్లా అంటే పక్కనే ఉంటుంది. వాళ్ళను దరిదాపుల్లో దగ్గర ఒక 300 కిలోమీటర్ల దూరంలోనే, రాష్ట్రం అనేది కాకుండా 300 కిలోమీటర్ల దూరంలో ఉంచేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు జవహర్ గారు కూడా పొద్దున్నే సంజన్న అన్న గృహాన్ని సందర్శించినాడు.
వారికి భరోసా ఇచ్చినాడు. ఎటువంటి దోషులకైనా శిక్ష పడేయడానికి మేము ఆ చర్య తీసుకుంటామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చినాడు. అదేవిధంగా వారికి రావాల్సినవి కూడా వచ్చేటట్లు నేను కృషి చేస్తానని కూడా జవహర్ గారు చెప్పినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మళ్ళీ కలెక్టరేట్లోన ఎన్నో సమస్యల మీద, అంటే మొత్తం జిల్లాలో జరుగుతున్న దళిత సమస్యల మీద అన్నిటి మీద వినత పత్రాలు ఇవ్వడం జరిగినది. దాని మీద మళ్ళీ ఇప్పుడు రివ్యూ మీటింగ్ కూడా ఆఫీసర్లతో ఉంది కాబట్టి ఖచ్చితంగా దళితులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. నా పేరు రాచపూడి ఆనంద్ మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడిని. మన మధ్యన జిల్లా అధ్యక్షులు భాస్కర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ మధ్య మీ పైన దాడి, అలాగే చాలా మంది మాదిగల ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి, ఏమంటారు మీరు? అదేవిధంగా సంజయ్ గారి హత్య అయితేమి, చెప్పగిరి లక్ష్మీనారాయణ గారి హత్య అయితేమి, అదేవిధంగా బొందిమడుగుల రమేష్ గారి హత్య అయితేమి, నిత్యము ఎస్సీ ఎస్టీల పైన, ప్రధానంగా మాదిగల పైన హత్యలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ హత్యల మీద ఓసారి కలెక్టరేట్ ముందర కూడా, అదేవిధంగా సంజయ్ గారి బాడీని అయితేనేమి, అదేవిధంగా మన బొందిమడుగుల రమేష్ అన్న గారి మృతదేహాన్ని పెట్టుకొని ధర్నా చేస్తూ వచ్చాము. అప్పుడు ప్రభుత్వం నుంచి కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు దిగి వచ్చి మాకు చెప్తూ వచ్చారు. కాబట్టి ఇంకా ఇప్పుడు సంజయ్ గారి కుటుంబానికి గవర్నమెంట్ నుంచి ఎక్స్గ్రేస్, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగము, పొలము, అదేవిధంగా ఇల్లు, ఇట్లాంటివి ఇంకా రావాల్సినవి ఉన్నాయి. ఈరోజు ఎస్సీ కమిషన్ జవహర్ గారు వచ్చిన సందర్భంగా ఆయన ఎంఆర్పిఎస్ నాయకులం అందరం కలిసాము. అదేవిధంగా ఆయన ఇంటికి వచ్చి పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ వచ్చారు. కాబట్టి ఆయన గవర్నమెంట్ తరఫున మాకు వచ్చే బెనిఫిట్స్ ని తొందరగా పరిష్కరిస్తారని మేము కూడా విశ్వసిస్తున్నాము. కాబట్టి అన్నగారి, అదేవిధంగా ప్రభుత్వం మీద కూడా మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా ఇప్పటి నుంచి పునరావృతం కాకుండా మన జిల్లాలో ఎక్కువ ఉన్నాయని జవహర్ గారు ఈరోజు మాకు ప్రత్యేకంగా చెప్తూ వచ్చారు. 137 ఎస్సీ ఎస్టీ కేసుల మీద ఈరోజు ఫిర్యాదులు వచ్చాయని చెప్తూ వచ్చారు. కాబట్టి ఇలాంటివి మన కర్నూలు ఉమ్మడి జిల్లాలో పునరావృతం కాకుండా ఎస్సీ కమిషన్ జవహర్ గారు పునరావృతం కాకుండా చేస్తామని మాకు హామీ ఇచ్చినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు రెడ్డి పోగు భాస్కర్ మాదిగ, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు, కర్నూలు. ఇప్పుడు ఈ మన నాయకులు చెప్తున్న విషయాలు అయితే, గతంలో సీతారామాంజనేయులు గారు ఇలాంటి రౌడీ షీటర్లను ఏర్పరేస్తారని చెప్పేసి పెద్దలు రాచపూడి ఆనంద్ గారు చెప్తున్నారు. మరి ఈరోజు ఇదే జిల్లాధికారులు కేవలం 9 మందిని మాత్రమే రౌడీ షీటర్లను జిల్లా బహిష్కరణ చేసి చేతులు దుప్పుకున్నారు తప్ప వారిపైన ఎలాంటి చర్యలు లేవని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఇలాంటి రౌడీ షీటర్లను ఏర్పరేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ హత్య జరిగినా ఎక్కడ ఏది చూసినా అక్కడ రౌడీ షీటరే ఉంటాడే తప్ప మరొకటి కాదని చెప్పేసి చెప్తున్నారు. మరి రాష్ట్రంలో ఈ రౌడీ షీటర్ల వల్ల సమాజానికి పెనుముప్పుగా మారిందని చెప్పేసి ఇలాంటి రౌడీ షీటర్లను ఏర్పడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని నాయకులు కోరుతున్నారు. రామస్వామి, మెగా టైమ్స్, కర్నూలు. కర్నూలు నగరంలోని షరీన్ నగర్లో కిరాతకంగా హత్య చేశారు. ఈరోజు షరీఫ్ నగర్లో హత్యకు గురైన సంజన కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ పరామర్శించి సంజన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సార్ ఒక్క నిమిషం. సంఘటన అనేది విచారకరం. ఏమైనప్పటికీ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉంది. దాని మీద ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ గారితో కూడా మాట్లాడి జిల్లా బహిష్కరణకు గురైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఎందుకు తిరుగుతూ ఉన్నారు, అదేవిధంగా కుటుంబం కూడా భయకంపితులయ్యి ఈరోజు ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని రక్షణగా ఎస్సీ కమిషన్ ఉంటుంది. ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని పరామర్శించడం ఉద్దేశం ధైర్యం చెప్పడం, అదేవిధంగా భరోసా కల్పించడం కోసమే ప్రత్యేకంగా రావడం జరిగింది. మంచి పోరాట యోధుడిని సంజయ్ని కోల్పోవడం కూడా దురదృష్టం. ఎందుకంటే
పార్టీ పక్కన పెట్టినా కానీ దళితుల్లో ఒక ధైర్యవంతుడు ఉండటం అనేది అరుదు. అలాంటి ధైర్యవంతుడు, సాహసవంతుడైనటువంటి వ్యక్తిని కోల్పోవడం కూడా దళిత జాతికి తీరని లోటు. తప్పకుండా ఆ పోరాట పటిమను కొనసాగించాలి. ఎవరో హత్య చేశారనో, లేకపోతే ఎవరో బెదిరించారనో, ఇంకోటి చేసి మన పోరాటాన్ని మానితే అన్యాయం అయిపోయేటటువంటి సమాజంగా దళితులు ఉంటారు. కాబట్టి ఆ దళితుల యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటం చేయవలసిందే. ఆ పోరాటానికి మద్దతుగా కూడా ఎస్సీ కమిషనర్ అందరికి కూడా అండగా ఉండే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని తెలియజేస్తూ, ఆ కుటుంబానికి రావాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహకారం ఏదైతే ఉందో దాన్ని కూడా వెంటనే కలెక్టర్తో వాళ్ళతో మాట్లాడి త్వరితగతిన పూర్తి అయ్యేటట్టు చేయడం జరుగుతుంది. దళితులపైన అనే కన్నా కూడా చైతన్యవంతమైనటువంటి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టం. వాటిని నివారించాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉంది. దాంతోపాటుగా చైతన్యవంతమైనటువంటి సమాజం తయారు కావాల్సినటువంటి బాధ్యత కూడా దళితుల మీద, అందరి మీద కూడా ఉంది. ఇప్పుడు ఎవరు హత్య చేసినా కానీ నిర్మూలన అనేది కరెక్ట్ కాదు. ఎవరికైనా సంస్కరణ అనేది అవసరం. ఎక్కడ జరుగుతూ ఉంది? ఇప్పుడు వాళ్ళు జిల్లా బహిష్కరణ చేసిన తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టడం కానీ, త్వరితగతిన వాళ్ళ శిక్షలు వేస్తే వాళ్ళ భయం ఉంటుంది. దాని మీద కూడా సీఎం గారిని త్వరలో కలవబోతా ఉన్నా. ఈ ప్రాంతంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అది వస్తే త్వరితగతిన శిక్షలు అమలు అయితే 5-6 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు ఇలా శిక్షలకి కాలపరిమితి ఉన్న సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు ధైర్యం చేస్తారు ఇలాంటి సంఘటనలు చేయడానికి. అలా జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం 9 మందిని జిల్లా బహిష్కరణ చేశారు. గతంలో సీతారామయ్యలు ఇలాంటి రౌడీ సీతారామయ్యలు ఏరు పారేశారు. అసలు ఇప్పుడు ఎందుకు అలా? ఇప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే మేము వచ్చిన తర్వాత మాకు వచ్చేటటువంటి రిప్రజెంటేషన్స్ ని జిల్లా అధికారులకు తెలియజేసి చర్యలు గట్టిగా తీసుకోమని కోరడం జరుగుతుంది, ఆదేశించడం కూడా జరుగుతుంది. ఓకే. కర్నూలు జిల్లాలో భూ సమస్యలు ఇబ్బడి ముప్పడిగా పెరిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వైపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా భూ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెబుతున్నా, మరోవైపు దళితులు తమ భూ సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదని దళితులు ఆరోపిస్తున్నారు. మెగా టైమ్స్ చీఫ్ కరెస్పాండెంట్ మీసాల రామస్వామి అందిస్తున్న మాక్ లైవ్. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల భూములను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. దళిత భూములపై సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వ చర్యలు వెంటనే సమస్యలను పరిష్కరించాలని జాతీయ ఎస్సీ ఎస్టీ ఐక్య సంస్థ పూర్తి డిమాండ్ చేసింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు జోహర్ గారు, వారి కమిటీ జిల్లాలో ఎక్కడ చూసినా భూ సమస్యలు అనేది తలెత్తుతున్నాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏమో భూ సమస్యకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. మరి అలాంటి అధికారులే ఓవైపు రైతులవి అలాగే దళితులవి భూములు తీసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు మన మధ్యన బాధితులు ఉన్నారు. నంద్యాల చెక్ పోస్ట్ ప్రాంతంలో ఉన్న మీ భూమి ఏ సమస్య, ఎందుకమ్మా? మేము 154 సర్వే నంబర్ సార్ మాది. అయితే మేము 2005లో కొన్నాము. డాక్యుమెంట్, అడంగల్, పాస్బుక్ అన్ని ఉన్నాయి మాకి. అయినా ఇన్నేళ్ల తర్వాత హుసేన్ అనే వ్యక్తి ఆయన భార్య ల్యాండ్ లేకొచ్చి దౌర్జన్యంగా మేము ఆక్వై చేసుకుంటాము, మాది భూమి ముస్లిమ్స్ది అని గొడవలు చేస్తున్నారు. మమ్మల్ని వస్తే చంపుతామంటున్నారు. మేము దళితులము, మేము పొవ్వాకు, మొక్కజొన్న అన్ని సాగు కూడా చేసుకున్నాము చాలా ఏండ్లు. ఇప్పుడు ఏవైతే కాలువ కొన్ని మురికి నీళ్ళు వస్తున్నావో అప్పటి నుంచి కొద్దిగా బంద్ చేసినాము, ఆ నీళ్ళు వస్తున్నాయని పైనుంచి మాకు న్యాయం చేయాలని ఎస్పీ గారినే కలిసినాము. మళ్ళా ఈ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాము. ఈ రోజు కూడా ఇక్కడ దళిత దానికి వచ్చి పెట్టినాం సార్. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మా ల్యాండ్ మాకి తిరిగి తెప్పించేటట్ల అధికారులను కానీ ఎవరైనా కొద్దిగా దీని పైన చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా దళితులం మేము కోరుతున్నాం సార్. చెప్పండి సార్, ఏం చేయాలంటారు? సమస్య ఏమి? ఆయన హుసేన్ అనే ఆయన నుంచి మాకు ప్రాణహాని ఉంది. ప్రతిదీ సమస్య సృష్టిస్తున్నాడు, మత కలహాలని రెచ్చగొడుతున్నాడు. మేము దళితులమైనందుకు వాళ్ళు మేము ముస్లిమ్స్, మాది ఇక్కడ మా నమాజ్ చేస్తే తీరుతాము అని చెప్పి మమ్మల్ని బెదిరియడము చేయడము మాకు భయభ్రాంతులు కల్పిస్తున్నారు. వాళ్ళ భార్య ముంతాజ్ బేగము, హుసేను వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకొని మా ల్యాండ్ మాకు ఇబ్బంది లేకుండా కాపాడి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారని అధికారులని కోరుకుంటున్నాము. అట్లాగే ఇదే కాదు, ఆయన 162 కానీ కబ్జాలు చేసి అమ్ముకొని అన్నీ చేసుకున్నారు ఆయన హుసేన్ అనేది ఆయన. అదేవిధంగా వాళ్ళతో పాటు మమ్మల్ని బెదిరియడం అని జరుగుతుంది. ఇప్పటి నుంచి కాదు, మేము 2005 నుంచి మేము సాగులో ఉన్నాము.
ఆ సాగులో ఉన్నకుంటూ మేము అన్ని పాస్బుక్లు, టైటిల్ ఇల్లు, ఆరు అడంగల్ వంటి అన్నీ ఉన్నాయి మాకు. అధికారుల ద్వారానే మేము ఇది చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఆ అధికారులకు మాకు విన్నవించుకుంటున్నాము. ఎస్పీ గారికి లెటర్ కానీ ఇచ్చాము, ఎస్పీ గారికి ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, ఆర్డీఓ గారికి ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము. ఇంతకుముందే అది మీదే లేండి, మీరే సాగు చేసుకోండి అంటే మేము సాగులో ఉన్నాము అప్పటి నుంచి. ఇప్పుడు మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎట్లా మీరు ల్యాండ్ లేకొస్తారో చంపి పాడేస్తాము అని చెప్పి మాకు బెదిరి చేయడము, అట్లా ఇబ్బందులు గురి చేస్తున్నారు. దయచేసి మాకు అధికారులు మాకు ల్యాండ్ దళితులమైన మాకు న్యాయం చేయగలుగుతారని కోరుకుంటున్నాం సార్. మరి ఓరకల్లులో ఇలాంటి భూమి ఉంది సమస్య. మరి మన మధ్యన రాజ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలుకి ఎందుకు ఈ భూ సమస్య ఇలా తలెత్తుంది? ఈరోజు ఎకర భూమి ₹1 ఉన్నటువంటిది 2 కోట్లు ఉన్నటువంటిది ప్రభుత్వం అభివృద్ధి పేరుతో 19 లక్షలు 20 లక్షలు ఇచ్చి దళితుల నోటికాడి కూడు లాగేస్తుంది. 3 తరాలు తాతలు, వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు 3 తరాలుగా జీవించేటువంటి వ్యక్తులకి అభివృద్ధి పేరుతో మొత్తం హబ్బు అని చెప్పేసి ఇప్పటి నుండి అక్కడ ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక డెవలప్మెంట్ లేదన్నట్లాంటి దానిలోని ఒక మండలంలో కనీసం ఒక 5,000-10,000 ఎకరాల భూములని సేకరించారు. మరి సేకరించినటువంటి భూముల ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్య వైఖరి, కొంతమంది బినామీలను పెట్టుకొని అప్పుడు ఇప్పుడు అనకుండా ప్రభుత్వ అధికారులు కొందరు దాని మీద నిఘా విభాగం ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారి మీద, జాయింట్ కలెక్టర్ గారి మీద, ఆర్డీఓ గారి మీద ఉంది. ఎందుకనంటే నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటే మిగతా పేద బలహీన వర్గాల ప్రజల భూములని కాపాడి కనీసం వారికి రాబోయే తరాలు దాని మీద ఆధారపడి జీవించే బతుకుతారు ఉండాలి. ఇప్పుడు ఫ్యాక్టరీలు, ప్రాజెక్టులు కడతామంటారా, మరి ఫ్యాక్టరీలలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినారు? ఎక్కడో వేరే రాష్ట్రాల నుండి, వేరే జిల్లాల నుండి వచ్చినటువంటి వ్యక్తులకి మన 3 తరాలు 4 తరాల భూములని లాగేసుకుంటే ఒక చోట ప్రైవేట్ ల్యాండ్లో ఒక 2 సెంట్లు 20 లక్షలకు రాదు, 10 లక్షలకు సెంటు. ఇప్పుడు ఎకర భూమిని 20 లక్షలు తీసుకొని ప్రజలకు అన్యాయం చేస్తున్నారంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాగైనా కానీ చేస్తే మాత్రం ప్రభుత్వంపై, ప్రభుత్వ అధికారులపై దళితులు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని జాతీయ ఎస్సీ ఎస్టీ ఐక్య సమితి పూర్తి పేదల పక్షాన నిలబడి సంపూర్తిగా పోరాటానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఆ కర్నూలు మండలంలో ఉన్నటువంటి దళిత బిడ్డలకి అన్యాయం జరిగిందని మా దృష్టికి వచ్చింది. వారికి కూడా మేము మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఏ చిన్న విషయం వచ్చినా దళితులకి భూ పరిష్కారం ఎక్కడైనా కానీ సమస్య జరిగింది అంటే మాత్రం దాని మీద ధర్నా అధికారులు, ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించాల్సిందని తెలియజేసుకుంటూ జాతీయ ఎస్సీ ఎస్టీ ఐక్య సమితి ఉద్యమ అభివందనాలు తెలియజేస్తుంది. ఇది బాధితులు చెప్తున్న విషయాలు. మరి రాష్ట్ర ప్రభుత్వము గ్రీవెన్స్లో అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యలు అయితే పరిష్కారం కావడం లేదు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఇలాంటి బాధితుల భూ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. కర్నూలు రామస్వామి, మెగా టైమ్స్. భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ జోసెఫ్ తీసుకున్న సంచలన నిర్ణయానికి ఏపీ ప్రజలు అభినందనలు తెలిపారు. తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ ప్రార్థనా మందిరాలకు, పాఠశాలలకు దగ్గరగా ఉన్న మద్యం షాపులను తొలగించాలని తీసుకున్న నిర్ణయంపై మెగా టైమ్స్ చీఫ్ కరెస్పాండెంట్ మీసాల రామస్వామి అందిస్తున్న మాక్ లైవ్. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత బడులకు, గుడులకు దగ్గర ఉన్న వైన్ షాపులను మూసివేయాలని చెప్పేసి ఆదేశాలు తీసుకున్నారు. అయితే ఏపీలో కొంతమంది సీఎం గారు తీసుకున్న చర్యలకు అభినందనలు తెలుపుతూ మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కూడా మద్యపాన నిషేధాన్ని చర్యలు తీసుకున్నారు. మన మధ్యన ఇప్పుడున్న పరిస్థితులు ఏమని చెప్పేసి నాయకులు మాట్లాడేందుకు జయన్న గారు వాళ్ళంతా ఉన్నారు. సార్ చెప్పండి సార్, అక్కడ విజయ్ గారు తీసుకున్నారు, ఎలా అంటారు? ఇక్కడ విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. గుడులకు, బడులకు 500 మీటర్ల దూరంలో వైన్ షాపులు ఉండాలని చెప్పి ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకోవడం సంతోషకరమైన విషయం. అయితే మేము కోరుకుంటున్నది ఏమంటే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. సరే, విజయ్ గారి నిర్ణయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. అయితే ఈ తెలుగు రాష్ట్రంలో గతంలో
మాజీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్య నిషేధాన్ని పాటించినారు. ఆయన పార్టీ ఇప్పటికీ కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తేసి మద్యాన్ని ఏరులే పారిస్తూ ప్రభుత్వ ఉద్యోగులతోనే అమ్మించే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చినారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఒక సైడు ఆరోగ్యశ్రీ అని రకరకాల పేర్ల మీద ఈ మద్యాన్ని సేవించి అనారోగ్యానికి గురైన వారికి ఆ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. మేము కోరుతున్నది ఏమంటే మద్య నిషేధాన్ని కంప్లీట్గా ఎత్తేసి ఆరోగ్యశ్రీని బంద్ చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వాళ్ళకు చికిత్స అందిస్తే ఆ యొక్క వ్యాధులకు సరిపోతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒక సైడు మద్యాన్ని ఏరులే పారిస్తూ రెండో సైడు ఆరోగ్యశ్రీ పేరు మీద వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఈరోజు ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడంటే మద్యం ద్వారానే వచ్చే ఆదాయంతో మేము ప్రభుత్వం నడుపుతుంటాం అన్నాడు. దీన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఇది సిగ్గుచేటైన విషయం. మద్యం ద్వారా వచ్చే ఆదాయం కంటే కూడా ఇతర రంగాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజలకు వర్తింపజేస్తే, సక్రమంగా వర్తింపజేస్తే ఈ దేశము ఈ రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అవన్నీ కుంటి సాకులు. మద్యం ద్వారానే వచ్చే ఆదాయంతో ప్రజల సంక్షేమం జరుగుతుంది అంటే అది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. విజయ్ తీసుకునే నిర్ణయాన్ని మేము సమర్థిస్తూ ఇప్పుడు గుడులకు బడులకు 500 మీటర్ల దూరంలో ఉన్నదే కాకుండా సంపూర్ణ మద్య నిషేధాన్ని తమిళనాడు కూడా పాటిస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నా పేరు ఎన్కే జయన్న, సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి. ఇది జయన్న గారు చెప్తున్న విషయాలు. మరి ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుడులకు బడులకు దగ్గరనే కుప్పలు తెప్పలుగా మద్యం షాపులు ప్రభుత్వం నడుపుతూ ఖజానాను నింపుకుంటుందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మరి పక్కన తమిళనాడు సీఎం విజయ్ గారు ఈరోజు గుడులకు బడులకు మధ్యన ఉన్న వైన్ షాపులన్నీ సీజ్ చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో ఏపీలో ఉన్న ప్రజలు విజయ్కి అభినందనలు తెలుపుతున్నారు. మరి ఇక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం అదే నిబంధనలు పాటించాలని చెప్పేసి మద్యాన్ని గుడులకు బడులకు దగ్గరున్న ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటిని తొలగించే బాగుంటుందని చెప్పేసి కూడా కోరుతున్నారు. కర్నూలు నుంచి రామస్వామి, మెగా టైమ్స్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కర్నూలు హైకోర్టు బెంచ్ హైకోర్టు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014లో ఇచ్చిన హామీ 2026 అయినా కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయకపోవడంపై న్యాయవాదులు చెబుతున్న వైనంపై మెగా టైమ్ చీఫ్ కరెస్పాండెంట్ మీసాల రామస్వామి అందిస్తున్న ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కర్నూలుకు ఒక ప్రభుత్వం హైకోర్టు ఇస్తామన్నారు, ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. మరో ప్రభుత్వము హైకోర్టు బెంచ్ అన్నారు, అది కూడా ఇంతవరకు లేదు. మరి మన మధ్యన న్యాయవాదులు ఏం అడగాలనుకున్నారు ప్రభుత్వాన్ని, వాళ్ళ డిమాండ్ ఏమని చెప్పేసి మన మధ్యన న్యాయవాదులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రభుత్వాలేమో మారుతున్నాయి, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, ఏమంటారు? ప్రధానంగా కర్నూలుకి మాత్రం ఖచ్చితంగా హైకోర్టు అనేది అవసరము, నీడిది. ఎప్పుడో ఉన్న ఒప్పందము, శ్రీబాబు ఒప్పందంలో నుంచే ఇక పెద్ద మనుషులు అప్పుడే డిసైడ్ చేశారు ఇక ఉండాలని. కానీ దాన్ని ఇవ్వడంలోనూ అమలుపరచడంలో పాలకులు విఫలమవుతున్నారు. ఇది కర్నూలుకి ఖచ్చితంగా హైకోర్టు అనేది హక్కు. ఇది భిక్ష కాదు, ఎవరు ఇచ్చేది కాదు, ఇది హక్కు. మనకి పెద్దలు అప్పట్లోనే రాసిచ్చిన హక్కు ఇది. దాన్ని ఎవరు అమలుపరచట్లేదు, నెరవేర్చట్లేదు. సరే, ఇంతకుముందు గతంలో ఉన్నప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన హైకోర్టు ఇస్తాను, బెంచ్ ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పి 5 ఏళ్ళు గడిచిపోయింది ఆయన ప్రభుత్వంలో, ఈలేకపోయినాడు. ఆ తర్వాత జగన్ గారు వచ్చారు, ఆయన వచ్చి నేను ఇస్తానని చెప్పేసి అని 3 రాజధానులు అన్నాడు, న్యాయ రాజధాని అన్నాడు. దీనికి ఇంకా సంతోషపడ్డాము, దీనికి మొత్తం హైకోర్టు ఇస్తానని. అది కూడా అమలు చేయకపోయినారు. ఈసారి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈసారి కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి అని
అసెంబ్లీలో పాస్ చేయడం అన్నారు, అన్నీ అయిపోయినాయి అన్నారు, ఇంతవరకు కూడా ఇవ్వట్లేదు. ఇది కేవలం కాలయాపన. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది చెప్పబట్టి, ఇంకో 3 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఎన్నికలు కూడా అంటారు. కాబట్టి ఈ యొక్క దీన్ని మిథ్యగానే కలిసిపోతుంది హైకోర్టు అనే సమస్య. ఇది మాకందరికీ కూడా ఒక సంతోషకరమైన హక్కుగా లేదు, కానీ ఇది ఒక మిథ్య అన్నట్టుగానే దీన్ని ఊహల్లోనే తూర్చుకోవాలా, ఊహల్లోనే అనుకుంటుండాలా, మాటల్లోనే ఉండాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని నెరవేర్చాలి, అమలు చేయాలి, ఈ కర్నూలుకి తగిన న్యాయం చేయాలి, హైకోర్టుని ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి బెంచ్ అయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ యొక్క దీన్ని అమలుపరచాలని చెప్పేసి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు నిత్యజీవరాజు, అడ్వకేట్ని, కర్నూలు. ఇది న్యాయవాదులు చెప్తున్న విషయాలు. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు న్యాయవాదులకు పెద్దల ఒప్పందం ప్రకారము ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి న్యాయవాదులు కోరుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు న్యాయవాదులకు ఇచ్చిన ఒప్పందం హామీ ఎప్పుడు నెరవేరుతుందని చెప్పేసి వేచి చూడాల్సిన అవసరం ఉంది. కర్నూలు జిల్లా కోర్టు భవనం నుంచి రామస్వామి, మెగా టైమ్స్, కర్నూలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.